హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ ఫోన్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను ఒక బెస్ట్ ఆండ్రాయిడ్ వీడియో ఎడిటర్ యాప్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఎడిటర్ యాప్ని మనం యూస్ చేసి ఇందులో వీడియోస్ ఎలా ఎడిట్ చేయొచ్చో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ యాప్ని ఓపెన్ చేసినట్లయితే ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ అప్లికేషన్ నేమ్ వచ్చేసి యూకట్. ఓకే, సో ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది. సో ఈ అప్లికేషన్ యొక్క బెనిఫిట్ ఏంటంటే మనకు ఇందులో ఎలాంటి వాటర్ మార్క్ అనేది ఉండదు ఫ్రెండ్స్. సో మనకు వాటర్ మార్క్ ఇష్యూనే ఇందులో ఉండదు. ఇందులో మనం వీడియోస్ని ఎడిట్ అనేది చేసుకోవచ్చు, ఎలాంటి వాటర్ మార్క్ కూడా రాదు. సో ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకు మన గ్యాలరీలో ఉన్నటువంటి అన్ని వీడియోస్ కూడా ఇక్కడ షో అవుతాయి. సో మనకు నచ్చిన మనం ఎడిట్ చేయాలనుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ వీడియోని ఇక్కడ ప్లే చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా ఇన్పుట్ చేసుకున్న వీడియోని ఇక్కడ ఫస్ట్లో మనకు ట్రిమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ట్రిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం వీడియోలో ఎక్స్ట్రా పార్ట్, అనవసరంగా ఉండే పార్ట్ని మనం కట్ చేసేయచ్చు ఈ విధంగా సింపుల్గా. ఓకే, ట్రిమ్, కట్ అండ్ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు వీడియోని ట్రిమ్ అయితే చేసేయచ్చు. ఓకే, అండ్ దీని తర్వాత మనకు ఇంకొక ఆప్షన్ వచ్చేసి మ్యూజిక్. సో మనం మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మై మ్యూజిక్ మీద క్లిక్ చేసి మన గ్యాలరీలో ఉన్నటువంటి మ్యూజిక్ ఫైల్స్ని మనం ఈ వీడియోకి యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫర్దర్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఆన్లైన్లో మనకు చాలా కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అనేది అవైలబుల్ ఉంటుంది, వాటిని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసేయచ్చు. తర్వాత ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి చాలా. సో ఏరోప్లేన్ కానీ, బర్డ్స్కి సంబంధించి క్లాప్స్, బెల్ ఐకాన్స్, ఈ విధంగా చాలా సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిల్టర్. సో ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేసి ఇక్కడ చాలా వరకు మనకు ఫ్రీ ఫిల్టర్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో వాటిని యూస్ చేసి మన యొక్క వీడియోస్లో యాడ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసి వీడియోని కలర్ గ్రేడ్ చేయొచ్చు. సో ఇక్కడ కాంట్రాక్ట్ కానీ, బ్రైట్నెస్ కానీ, సాచురేషన్ని ఇంక్రీజ్, డిక్రీజ్ అనేది చేయవచ్చు. ఓకే, అండ్ మనకు ఇక్కడ కాంట్రాక్ట్ని కూడా తగ్గించడం, పెంచడం అనేది ఇక్కడ నుంచి చేయొచ్చు. అండ్ దీని తర్వాత మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎఫెక్ట్. ఓకే, సో ఈ ఎఫెక్ట్ అనేది ఇక్కడ చాలా ఉంటాయి. ఇక్కడ చాలా వరకు ప్రో ఎఫెక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో వాటిని మీరు ఒకసారి ఎఫెక్ట్ మీద ఒకసారి లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకు ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో వాటిని మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కింద బీట్, రిట్రో, మ్యాజిక్ అని చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ దీని తర్వాత మనకు వచ్చేస్తుంది టెక్స్ట్. ఓకే, సో మనకు ఏదైనా వీడియోస్లో ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలనుకోండి. సో ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మనం టెక్స్ట్ని అయితే యాడ్ చేసేయచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు కీబోర్డ్లో టైప్ చేసి సో ఏదైనా టెక్స్ట్ని యాడ్ చేసేయచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు కావాల్సిన ఫాంట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ డౌన్లోడ్ ఫ్రీ ఫాంట్ అనే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక ఫాంట్ యొక్క కలర్ని కూడా చేంజ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇది టెక్స్ట్. తర్వాత వచ్చేసి స్టిక్కర్స్. సో ఇక్కడ స్టిక్కర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమోజీ, జిఐఎఫ్ ఫైల్, స్టిక్కర్స్, అడ్జస్ట్. సో ఇక్కడ చాలా వరకు మనం మొబైల్ డేటా ఆన్ చేసి స్టిక్కర్స్ని యాడ్ చేసేయచ్చు. సో ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి మనకు గ్యాలరీలో ఉన్నటువంటి మన ఫొటోస్ని కూడా యాడ్ చేయొచ్చు, ఇమేజెస్ని కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ స్పీడ్ మీద క్లిక్ చేస్తే వీడియో యొక్క స్పీడ్ని తగ్గించడం, పెంచడం అనమాట. ఓకే, అండ్ దీని తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్తో ఎక్కువగా అవసరం లేదు. సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ రికార్డ్ అనే బటన్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ వీడియోకి వాయిస్ ఓవర్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో నేను చేస్తున్న విధంగా. అండ్ ఇక్కడ వాయిస్ ఓవర్ చేసిన వీడియో యొక్క ఆడియోని ఇంక్రీజ్, డిక్రీజ్ కూడా చేయొచ్చు. ఓకే, వాల్యూమ్ని పెంచవచ్చు. తర్వాత ఇక్కడ రొటేట్ ఆప్షన్. సో వీడియోని రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఒకటి ఫ్లిప్. ఓకే, సో దీన్ని మిర్రర్ అని కూడా వచ్చు. సో ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్, రైట్ సైడ్. తర్వాత వచ్చేసి మనకు క్రాప్ ఆప్షన్ ఉంటుంది. సో మనం ఫ్రీ క్రాప్ మీద క్లిక్ చేసి వీడియోని క్రాప్ కూడా చేసుకోవచ్చు. సో అలా కాకుండా ఇక్కడ సపరేట్గా ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్కి ఇక్కడ కొన్ని రీషోస్ ఉంటాయి, ఆ రీషోస్ ప్రకారం కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లో మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం వీడియోని
గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్లో మనకు లాస్ట్ వచ్చేసి 640p. సో ఇందులో మనకు మైనస్ పాయింట్. సో ఇక్కడ 720p 1080pలో కనుక మన వీడియోస్ని గ్యాలరీలో సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రీమియం వర్షన్ని పర్చేస్ చేయాలి. ఓకే, సో మనం ప్రీమియం వర్షన్ని పర్చేస్ చేస్తేనే మనకి ఇక్కడ ఫుల్ హెచ్డి అండ్ 4K వరకు వీడియోస్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ లాస్ట్లో వచ్చేసి ఇక్కడ 720pలో కూడా వీడియోని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో నేను వచ్చేసి ఇక్కడ 320pలో వీడియోని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు మనకి ఇక్కడ ఎలాంటి వాటర్ మార్క్ కూడా రాదు. మనకు వాటర్ మార్క్ ఇష్యూ అనేది ఈ యాప్లో మనకు ఉండదు. చాలా సింపుల్గా మనం ఇందులో ఎడిటింగ్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ యొక్క వీడియో ఎడిటర్ యొక్క స్పెషాలిటీ. సో మిగతా వీడియో ఎడిటర్తో పోలిస్తే నాకు ఇది చాలా బాగా అనిపించింది. సో ఎందుకంటే ఇందులో ఎలాంటి వాటర్ మార్క్ లేదు. ఓకే, థ్యాంక్ యూ.